బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫొటోస్ను వాట్సాప్ స్టేటస్లో పెట్టినందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చావు బాదాడు. ఎస్ఐ అనిల్ కుమార్ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణార్జున్ రెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కృష్ణార్జున్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. కొట్టడమే కాదు, అసభ్య పదజాలంతో తన భార్యను ఎస్ఐ అనిల్ కుమార్ దూషించాడు అంటున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణార్జున్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు. నియోజకవర్గంలోని చెరుకుపల్లి ఎస్ఐ బరి తెగించారు. అనిల్ కుమార్ కృష్ణార్జున్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని తీసుకువెళ్లి అకారణంగా అతన్ని చావబాదారు. అతను ఇప్పుడు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మనతో కృష్ణార్జున్ రెడ్డి ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? నిన్న ఇంట్లో ఉన్నప్పుడు అకారణంగా నా ఇంటి మీద పోలీసులు వచ్చేసి నన్ను స్టేషన్కి తీసుకెళ్లి ఎందుకు ఒక నోటీసులు కూడా ఇవ్వకుండా కనీసం స్టేషన్కి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తీసుకెళ్లి సాయంత్రం ఎస్ఐ గారు వచ్చేసి లోపల నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి స్టేటస్ పెడుతున్నావు, మీ ఇన్ఛార్జ్ గారి ఎవరు పెట్టమంటే పెడుతున్నావు అని చెప్పేసి విచక్షణ రహితంగా కొట్టేశాడు. ఏం అడగకోకుండానే మోకాళ్ళ మీద విపరీతంగా షూ కాళ్ళతో తంతు నన్ను బాగా విచ్చలవిడిగా అన్నమాట దుర్భాషలాడుతూ నా ఫ్యామిలీని నన్ను చాలా అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, నేను ఎప్పుడు అసభ్యకరమైన పోస్టులు నేనేం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవో లేకపోతే మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఏదన్నా పార్టిసిపేట్ చేసినవి తప్ప నేను ఎలాంటి వల్గారిటీ కానీ ఎలాంటి ఇది కానీ ఎక్కడ వాడలేదు. అయినా సరే నువ్వు పెట్టడానికి వీల్లేదు, నువ్వు పెడితే మాత్రం నీ జీవితం అయిపోయింది అంతే, నీకు రోజుకు ఒక కేసు కడతాను నీ మీద, నీకెవడరా దిక్కు, మీ జగన్మోహన్ రెడ్డి వస్తాడా, మీ ఇన్ఛార్జి పీఠామోహన్ వస్తాడా, ఎవడో నిన్ను కొడుతుంటే ఇప్పుడు నిన్ను కాపాడే దిక్కులేడు అని చెప్పేసి నన్ను చాలా అంటే చాలా దారుణంగా హింసించారు. రాత్రి 10:30 వరకు కూడా స్టేషన్లోనే ఉంచు, కనీసం మా ఆవిడ వస్తే కూడా మా ఆవిడతో కూడా మాట్లాడనివ్వకోకుండా మా ఆవిడ ముందు కూడా నన్ను చాలా దుర్భాషలాడారు. మోకాళ్ళ మీద అయితే విపరీతంగా మోకాళ్ళ మీద అయితే తన ఒక 20 నిమిషాల పాటు నా మోకాళ్ళ మీద నుంచుని ఎవరు ఈ సోషల్ మీడియా నీ పోస్టులు పెట్టిస్తుంది, నీ ఎందుకు పెట్టిస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ పెట్టిస్తున్నాడా, మీ జగన్మోహన్ రెడ్డి పెట్టిస్తున్నాడా, ఎవడు పెట్టమంటే పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి అసలు చాలా దారుణంగా అనమాట. ఫైబర్ రాడ్ తీసుకుని విచక్షణ రహితంగా దాడి చేశాడు నా మీద. వీపు మీద అసలు మామూలుగా వీపు మీద, చేతుల మీద, మోకాళ్ళ మీద, అరికాళ్ల మీద విపరీతంగా దాడి చేశారు. మీరు ఏమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారా లేకపోతే స్టేటస్ పెట్టుకున్నారా? మీరు నేను నా పర్సనల్ స్టేటస్ పెట్టాను తప్ప ఎలాంటి ఇది కూడా పెట్టలేదు. కావాలంటే నా ఐడెంటిటీ కూడా చెక్ చేసుకోమని చెప్తే కూడా ఎక్కడ నీ ఐడెంటిటీ అని చెప్పి నా జేబులో ఉన్న నా ఫోన్ కూడా పగలగొట్టేశారు. అంత దారుణం అనమాట. నేను ఎక్కడ అసభ్యకరమైన పోస్ట్ పెట్టలేదు సార్. నేను నా పార్టీకి సంబంధించిందో జగన్మోహన్ రెడ్డి గారితో మా ఇన్ఛార్జి గారితో పెట్టానే కానీ వేరే ఎలాంటివి పెట్టలేదు సార్ అన్నా కానీ వినుకోకుండా నా ఫోన్ కూడా పగలగొట్టేశారు. వాట్సాప్ స్టేటస్ లో నేను మా నాయకులకు సంబంధించిన స్టేటస్ పెట్టుకున్నాను, దాన్ని బేస్ చేసుకుని స్టేషన్కి తీసుకెళ్లి అకారణంగా నా పైన దాడి చేశారు. ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.